ఒరే చారీ, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. మన బాస్ మెహర్ నోలెన్ బోలా శంకర్ తో కొట్టిన దెబ్బ నుండి ఫైనల్ గా కోలుకొని ఆల్మోస్ట్ 2.5 years తర్వాత హిట్ కొట్టిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. స్టోరీలోకి వెళ్తే సెంట్రల్ మినిస్టర్ బర్త్డే రోజు నిద్రపోతూ ఉంటాడు. సడన్ గా ఫోన్ కాల్. ఇవాళ నీ బర్త్డే కాదురా, నీ డెత్ డే, నిన్ను వేసేస్తాం అని చెప్తారు. ఇంకేముంది, మినిస్టర్ కి నీ అక్క వొనికింగ్స్ మన శంకర్ వరప్రసాద్ ని పిలవమంటాడు. వీడికి వొనికింగ్స్ వస్తే మన ప్రసాద్ ఏం చేస్తాడు అనుకుంటున్నారా? మనోడు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కృష్ణ మనోహర్ ఐపీఎస్ ట్రైన్డ్ అట్ డెహ్రాడూన్. అలా ఎంట్రీ. ఏదో బాద్షా లెవెల్ ఎంట్రీ అనుకుంటే బట్టలు ఆరేస్తూ ఎంట్రీ ఏంట్రా? ఇక ప్రసాద్ మినిస్టర్ దగ్గరికి వచ్చి, నేను నీ పక్కనుండగా నిన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా అని మీటింగ్ కి తీసుకెళ్తాడు. బట్ దొరికేస్తారు. పట్టుకున్న దొంగలు పని కానివ్వాలిగా, లేదు పోయమ్స్ చెప్తూ ఉంటారు. మనోడు ఊరికే ఉండడుగా, బర్త్డే బాయ్ ని కాపాడటానికి ఫైట్. లాస్ట్ కి రౌడీస్ అందరినీ లేపేసి సేవ్ చేసినందుకు అలా కాసేపు ఐ లవ్ యూ ప్రసాద్. మన మినిస్టర్ బర్త్డే కదా, సో పార్టీలో సాంగ్. చూపిని గ్రేసు బాసు బాసు బత్తాయి జ్యూసు తాగుతావా 2 గ్లాసు, ఏ రింగ 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 రే. అలా కాసేపు మందు తాగి బాధని పంచుకుంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్. హీరోయిన్ 9 stars ఏకేఏ శశిరేఖ, ఒక రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కూతురు. శశిరేఖ ఎంగేజ్మెంట్ కి వరప్రసాద్ వెళ్తాడు. కానీ శశిరేఖకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని అర్థమైద్ది. ఇంకేముంది, మనోడు కంట్రోల్లోకి తీసుకుందాం అనుకుంటాడు. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? నెక్స్ట్ శశిరేఖ పడిపోబోతే ఈ జాం పండుగ నవ్వుతాడు. సో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. అలా తమిళనాడు మ్యారేజ్ లో ఇద్దరు మళ్ళీ కలుస్తారు. నెక్స్ట్ కేరళ మ్యారేజ్ లో కలుస్తారు. ఇక ఫస్ట్ మాట్లాడే మాట, మనం పెళ్లి చేసుకుందామా? ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాకా రే, చిన్న కథ కదిరిద్యా. మేడం కి యూనివర్స్ ఏదో చెప్తుందంట. ఎన్ని మ్యారేజెస్ లో కలిసిన మనం ఎందుకు మ్యారేజ్ చేసుకోకూడదు అని ఒక సాంగ్. అలా కాసేపు కిస్మిస్లు చేసుకున్నాక శశి వాళ్ళ పప్ప మ్యారేజ్ కి ఒప్పుకోడు. సో రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకుంటారు. కట్ చేస్తే 3 years తర్వాత పప్ప వచ్చి ఇంటికి రమ్మంటాడు. కానీ శశిరేఖ ఒప్పుకోదు. బట్ మన శంకర వరప్రసాద్ గారు మాత్రం మంచితనంతో వెళ్దామని పోతారు. ఆ మంచితనమా బొక్క, ఇక్కడైతే మిడిల్ క్లాస్, అదే అక్కడైతే హై క్లాస్, ఫుల్ పైసలు అందుకు. బట్ పప్ప పెద్ద దొంగనాయాలు. సో వాడి దొండకాయ అంత బ్రెయిన్ యూజ్ చేసి శశిరేఖని బిజినెస్ లో పెట్టి మనోడిని ఇంటి పనోడిని చేస్తాడు. ఇంకా మన ప్రసాద్ గారికి కాలిపోయి ఓటీపీ ఇస్తాడు. క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకోవడానికి అనుకుంటున్నారా? కాదు, ఓటీపీ అంటే ఏదో 1 time పడాక్ అంట. కానీ అక్కడుంది ఎవరు? బాసు. సో మళ్ళీ 2nd time కూడా. ఇంకేముంది, శశిరేఖ పిల్లల్ని కలవకూడదని రూల్ పెట్టి డివోర్స్ ఇచ్చిద్ది. ఇప్పుడు మనోడు, మా పెళ్లి జరగటానికి కారణం ఆ యూనివర్స్, సో ఇప్పుడు నాకు ఇంకో అవకాశం కూడా యూనివర్సే ఇస్తది అన్న వెంటనే పెద్ద అటాక్ పప్పా మీద. వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకొని కాపాడటానికి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ మన శంకర వరప్రసాద్ గారు ఇంట్లోకి ఎంట్రీ. ఏంటి ఎంత ఈజీయా? సీరియస్లీ మనోడు వచ్చిన పని కాకుండా అన్నీ చేస్తాడు. ఇప్పుడు అంకుల్స్ అండ్ ఆంటీస్ పడి పడి నవ్వే కామెడీ ఉంటది. హలో, ఏమ్మా వినిపిస్తుందా నా మాట మీకు? వినపడుతుందండి. ఎవరు మీరు? కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, హెల్త్ ఇన్స్పెక్టర్ ని. కలెక్టర్ గారి ఆఫీస్ నుంచా? అవునమ్మా, వినపడట్లేదా? మీకు ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు? నా అకౌంటా?
కాసేపు స్టోరీకి సింక్ లేకుండా కొన్ని సీన్స్ పెట్టాక ఇవి కూడా చాలదు అన్నట్టు మనోడు పప్పాతో గేమ్స్ ఆడటానికి మిడ్ నైట్ ఇన్వెస్టిగేషన్ పెడతాడు. దెయ్యాలు మమ్మీ డాడీ గేమ్ ఆడుకునే టైంలో ఇన్వెస్టిగేషన్ ఏంటో, మళ్ళా వాళ్ళు రావటం ఏంటోరా బాబు. పెళ్ళైన మొదటి రోజు మొదటి రాత్రి మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీ భర్తని? నేనేం అడగలేదు మేడం. ఏం అడిగిందయ్యా ఫస్ట్ క్వశ్చన్? విడిపోవాలంటే విడాకులు తీసుకోవాల్సిందేనా? అతనిలో ప్రేమ అనేది లేదు మేడం. ఇక పప్పాకి ఖాళీ లైఫ్ థ్రెట్ ఉందని చెప్తే ఇక్కడ టైం పాస్ చేస్తున్నాడు అని మన మినిస్టర్ కి కంప్లైంట్ చేస్తాడు. ఇక ప్రసాద్ గారు డ్యూటీలోకి వస్తాడు. సార్, ఈ అటాక్ ని బాగా పరిశీలించాక తెలిసింది ఏంటంటే ఇది బిజినెస్ అటాక్ ఆర్ పొలిటికల్ అటాక్ కాదు, ఒక కామన్ మ్యాన్ అటాక్. మా బతుకులేనా ఇట్లున్నాయి. జస్ట్ ఒక కామన్ మ్యాన్ అటాక్ అని చెప్తాడు. ఇంట్లో పడి పడి నవ్వే కామెడీ చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు కనుక్కున్నారు సార్? ఇన్షర్ట్ ఇలా చేసుకోవాలి, చూసి నేర్చుకోండి. ఇంత కనిపెట్టినందుకు శశి షేక్ హ్యాండ్ ఇస్తది. పద్ధతిగా తీసుకోవచ్చుగా ఈ పెద్ద మనిషి. లేదు, ఇలా గోకుతూనే తీసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళని చంపాలనుకుంటున్న కామన్ మ్యాన్ ని చూపిస్తారు. మా బతుకులేనా. వీడు కాదు, ఇతగాడు. వీడు మళ్ళీ అటాక్ కి ప్లాన్ చేస్తాడు. మన పోలీస్ బాబాయ్ నీట్ గా మంచి చెప్తాడు. చూడు చిన్నోడా, చిన్నోడు పెద్దోడిని ఏం పీకలేడు, సో నువ్వు మూసుకొని పోయి మల్లెపూలు అమ్ముకో అంటాడు. కానీ చిన్నోడు మామూలోడు కాదు. అవసరమైతే ముడ్డి మూసుకొని ఇంట్లో కూర్చుంటా గాని మల్లెపూలు నేనెందుకు అమ్ముకుంటారా అని వాడిని వేసేస్తాడు. నోటితో చెప్పి సావచ్చుగా. నెక్స్ట్ ప్రసాద్ మామ్ వచ్చి మోటివేషనల్ క్లాస్. చూడు శశిరేఖ పరిణయం, ఇద్దరి మధ్యలోకి మూడో వాడు ఎప్పుడు రాకూడదు, అంతే, రాకూడదు. ఇక మ్యాటర్ తేడాగుందని పెద్ద పప్ప శశికి ఇంకో మ్యారేజ్ రెడీ చేస్తాడు. ఇప్పుడే మన వెంకీ మామ ఎంట్రీ. వెంకీ మామ కన్నడిగా, సో కన్నడలో ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. నాన్ మాదిరి ఒరియారు హాల్ మాధురే, నెల్లూరు నూరి గుంటూరు వరగు, గుంటూరు నూరి హైదరాబాద్ వరగు, నా జోలు వరవర వత్తే, నీ నెత్తురు పరపర పత్తే. ప్రసాద్ పోయి వెంకీ మామకి దానికి సెకండ్ మ్యారేజ్ అని చెప్తాడు. వెంకీ మామ కూడా నాకేమైనా ఫస్టా ఏంటి, నాది కూడా సెకండే అని చెప్పి ఫస్ట్ దాని స్టోరీ చెప్తాడు. రిసెప్షన్ జరుగుతున్నప్పుడు దీన్ని చూసి ఒకడు క్రయింగ్, వాడిని చూసి ఇది క్రయింగ్. వీళ్ళిద్దరికి ఏదో టిక్కం అంట. ఆ టిక్కం ఏందో మీరే చేసుకోండి అని సాక్రిఫైస్ చేశాడంట. బిగ్ మనసు. నెక్స్ట్ చేసి ఈ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు అంటది. వెంకీ మామ ఇంప్రెస్ చేయాలిగా. ఇక మన అంకుల్స్ అండ్ ఆంటీస్ కి ఊపెక్కించేలా సాంగ్స్. ఎసుంటే డాన్స్లు వేసేటోడి వన్న. మనోడు చేసిన ఓవర్ యాక్షన్ చూసి శశి పెళ్లికి ఓకే చెప్పిద్ది. ఇదేంట్రా బాబు, ముందేమో యూనివర్స్ అని మ్యారేజ్, ఇప్పుడేమో కోపంతో మ్యారేజ్. అంటే ఈమెకి ఇష్టంతో పని లేదనుకుంటా. నెక్స్ట్ మన ప్రసాద్ వెంకీ దగ్గరికి పోయి ఆ ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది నాతోనే, నువ్వు డ్రాప్ అయితే నేను నా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటా అంటాడు. కానీ మనోడు ఒప్పుకోడు. ఇంకేముంది, పెద్ద గొడవ. ఇప్పుడు ఒక మిరాకిల్. వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందంట. పాస్ట్ లో వెంకీ మామకి ఫస్ట్ టైం మందెలా దాగాలో ప్రసాద్ నేర్పించాడంట. ఇది గుర్తుంది, కానీ ఫేసులు మర్చిపోయారంట. వావ్, వాట్ ఏ మ్యాజిక్. నెక్స్ట్ పోలీస్ బాబాయిని చంపిన మన చిన్నోడు రివెంజ్ స్టార్ట్. వీడెందుకు చేస్తున్నాడంటే వీడు యాక్చువల్లీ పోలీస్ అయితే వీళ్ళ తమ్ముడు ఒక అమ్మాయిని వేసేస్తాడు. సో వాడిని తప్పించే ప్రయత్నంలో మన శశిరేఖ వాడిని పోలీసులకు పట్టించిద్ది. అందుకు వీడు రివెంజ్ అటాక్. ఇక ఫైట్ స్టార్ట్. చిన్నోడు ఫ్యామిలీని వేసేసాడు అనుకునే టైం కి ప్రసాద్ ఎంట్రీ. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am the fire. ఇంకేముంది, మనోడు చేసిన ఫైట్లు చూసి శశిరేఖ కలిసిపోయిద్ది. ది ఎండ్. అబ్బా సాయిరామ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. బాయ్.